కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకటల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. పంచెత్తి పట్టుకొని చెయ్యి నొప్పిగా ఉండదు. కాసేపు నువ్వు వచ్చి పట్టుకోరా. రే అంటే నాది కూడా పట్టుకోరా. రెడీ 1 2 3. రారసం పోదాము. ఒరేయ్ ఇట్లా ఎంత దూరం నడిచిపోతాము? కష్టము. బైక్ తీసుకుపోతాము. బైకుల కోసం ఎట్లా డ్రైవ్ చేసేదే? బైకుల కోసం ఇట్లా డిక్కీ లేపుకొని పోతా ఉంటే సర్కస్ లో కోతి డ్రైవ్ చేసినట్టుగానే ఉంటదే. పోదామా బయట ఆటో పట్టుకొని పోదామా పద. ఆటోలో మాత్రం ఎట్టారా కూర్చునేది? లగేజ్ తీసుకుపోయి ఆటో క్యారేజ్ ఉంటది కదా, దాంట్లో బోర్లో పడుకొని పోతాము. ఇప్పుడు చెప్పండ్రా మామలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నీరజక్క, నీ మొగుడు నీ మరిది తప్పించుకొని పోయేదానికి ప్లాన్ వేసినారు. ప్లాన్ ఫ్లాప్ అయ్యి కొంచెం నా చేతికి పద్ధతి ప్రకారం పందెంలో పాల్గొని ఉండాలా, కానీ పారిపోవాలనుకొని క్రమశిక్షణ తప్పినారు. ఇప్పుడు చెప్పు, వీళ్ళకి ఏం శిక్ష చెయ్యాలా? ఏంది నువ్వేసేది శిక్ష? అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టానికి ఆడుతుండావు. ఏంది నీరజక్కో, కోత గట్టిగా వినిపిస్తా ఉండదే? ఏ మాట్లాడకూడదా? నీ అన్యాయాల్ని ఆగడాల్ని అడ్డుకోకూడదా? అక్కో, నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదనే కదా నీ బాధ అంతా. చూసినావా పెదమావని సినిమావని? కాన్సన్ట్రేట్ చెయ్యిపోతాను ఎట్టున్నారు. నిన్ను గాని కాన్సన్ట్రేట్ చేసినాననుకో నీ పరిస్థితి ఎట్టుంటదే? నువ్వు అన్యాయం చేస్తున్నావు మీ వాళ్ళకు కూడా తెలుసా? నీకు భయపడి నువ్వు చేసే తప్పని చెప్పడం లేదా? లేకపోతే ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారా? మీకెవ్వరు సపోర్ట్ చేయరు. రావతే డిస్కషన్ ఎందుకులే గాని వీళ్ళకి సెట్ చేద్దాం చెప్ప. అది నువ్వే చెప్పాలి, నువ్వైతేనే కరెక్ట్. నేను చెప్పను రావతే, అనవసరంగా సెట్ పేరు నాకెందుకో. పెదమావన్ గాని సినిమావన్ గాని ఒక్క దెబ్బ కొట్టనా. చూసే వాళ్ళందరూ నేనేదో వీళ్ళని రాసి రంపాన్ని పెడతా ఉండానని నన్నే అనుకుంటా ఉంటారా? నాకెందుకు ఈ సెట్ పేరు చెప్పు. పైగా నేను ఎంత న్యాయంగా మసులుకున్నా కూడా అన్యాయం చేస్తా ఉండని నన్ను ఆడిపోసుకుంటా ఉండారా. అందుకే అందరికీ సమాన హక్కులు కల్పిస్తా ఉండా.
వీళ్ళు చేసిన తప్పుకి మీరు వీళ్ళని ఎట్టా శిక్షించాలనుకుంటుంటారో తలా ఒక చీటీ రాసి ఎడయండి. ఒక్కొక్క సీటీ డ్రా తీసి దాంట్లో ఉండేదాని ప్రకారం శిక్షేస్తారే. మే ఇది అన్యాయమో. న్యాయం చేస్తా ఉంటే కూడా అన్యాయం అంటే ఎట్ట పదమావా? నేను సీటీ కూడా రాసేయను. ప్రజలు ఏం చెప్తారో అదే శిక్షేస్తానా. సినిమావో నీకొక ఆఫర్ కూడా ఇస్తా ఉండా. ఇంతకు ముందు ఏమన్నావో? మా ఊళ్ళు నీకు సపోర్ట్ చేస్తారనా? సరే సినిమావా, ఇప్పుడు సీటీలో శిక్ష చేయమని చెప్పవరో ఏం శిక్ష అయ్యాలో రాస్తారా? నిన్ను క్షమించాలనుకున్నారనుకో క్షమించమని రాస్తారా? ఆ చీటీలో 2 చీటీలు క్షమించమని ఉన్నా కూడా నేను క్షమించేస్తానా? అట్టయితే మాకు 2 సీట్లు ఇయ్యా. ఏమి క్షమించేయండి అని 2 చీటీలు మీరే రాసుకుందామనా? చూపించద్దు మావా. నాయనో సీటీలు సింపి తల ఒకటి. Shake it, shake it, shake it. Move it, move it, move it, move it. Shake it, shake it, shake it, shake it. రేయ్ క్షమించేయండి అని వదిన ఒకటి రాస్తుందేమోరా. ఇంకొక ఓటు పడితే మనం తప్పించుకుంటామా? మీ వదిన ఓటు పడుతుందని నమ్మకం లేదురా నాకు. ఏమిరా కరడా? రాసేది శాత కాదు కదా. ఆ ఎరడుతో రాయించుకో. సీటులు ఎవరితో తీద్దామా? మనం తీయొద్దులేపా. ఏదో అన్యాయం చేసినట్టు మాట్లాడతారు. ఆ ఛాన్స్ ఆ పార్టీ వాళ్ళకి ఇద్దారు. నేరు చక్క ఒక సీటు తీయే. స్విచ్ ఎవరేసారా గాని బాగేసారా మావా? స్విచ్ ఏంటంటే బెల్ట్ తో ఒకరినొకరు కొట్టుకోవాలా, కానీ దెబ్బలు తినేటప్పుడు ఏడవకూడదు, నవ్వుతా ఉండాలా. ఎరడా బెల్ట్ బెల్ట్ తో కొట్టాలని ఎర్రోడ రాసుంటాడు. అందుకే బెల్ట్ తీసిస్తా ఉంటాడు. దొంగ నా కొడుకు. చెప్తారని సంగతి. తప్పదురే పెద్దుడే, తప్పదురే. ఏం మావా నాటకాలు ఆడుతుండవా? ఏం మావా నాటకాలు ఆడుతుండవా? బెల్ట్ మీ అన్న చేతికియ్యే. పెదమావా కొట్టినావు కదరా ఇంకా సాల్లే.
వద్దురా సిన్నోడా. తప్పదురా పెద్దోడా. ఇయ్యా యా. ఇయ్యా. ఏవరా చెప్తే నవా నువ్వా పారిపోదాం ఐడియా ఇస్తావు నువ్వా కావండి మీరు చెక్క. సారీరా పెద్దోడా సారీరా. అయ్యో క్షమించండి. మీరు చెక్క. మళ్ళీ క్షమించండి. క్షమించండి. ఒరే పెద్దోడా మనం తప్పించుకోలేమా మనకు 3 ఓట్లు పన్నయ్యా. మీరు తప్పించుకున్నారు మామలు, కానీ ఎవరో ఇద్దరు బుక్ అయిపోయినారు. ఒక సీటీలో క్షమించండి అని రాసింది నీరజక్క, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మా పార్టీ వాళ్ళే ఎవరో ఇద్దరు క్షమించండి అని రాశారు. మర్యాదగా వాళ్ళెవరో చెప్తే మంచిదే. Shake it, shake it, shake it. ఏ దొంగ నేనే దొంగ అని ఒప్పుకోడు. దొంగెవరో తెలియాలంటే చేతిరాతల్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒకసారి చీటిని చూడు. ఇది నీరజక్కదే. ఈ 2 సీటీలో ఒకే చేతిరాతుండది. ఎవరిదే? ఏమిరా ఎర్రోడా, నువ్వు మా పార్టీలో చేరినావని చెప్పి మీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా. కర్రోడు సిటీలో కూడా క్షమించండి అని రాసేసినావు కదా నువ్వు. నేను చెప్పినాను రావతి, ఈడేదో ప్లాన్ చేసుకుని మన పార్టీలోకి వచ్చింటాడనే. అమ్మే అయితే వాడికి 6 అయ్యి ఈయన్ని పార్టీలోంచి బహిష్కరిస్తుండా. సిట్ట వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారు. పోరా, మనం పదం పదండి. రే ఎర్రోడా, ఆ బెల్టీరా. వద్దురా. రేయ్, నీ బెల్ట్ ఇస్తావా నా బెల్ట్ తీసేదా? నన్ను కొడితే మీకు ఏమొస్తుందిరా? నిజం వస్తుందిరా, నిజం బయటకు వస్తుందా? వద్దురా, నేను మిమ్మల్ని ఇద్దరిని కాపాడాను. చీటీలో క్షమించండి అని రాశాను. పైగా ఒక దొంగ ఓటు కూడా వేశాను. మిమ్మల్ని కాపాడుకోవడానికి కర్రోడు ఓటును కూడా నేనే వినియోగించుకున్నాను. నువ్వు దొంగవని మాకు తెలుసురా. మాకు వెన్నుపోటు పొడిసి ఆ పార్టీలోకి పోయినావు. ఇప్పుడు నువ్వు ఆ రోహిణితో కూడబలుక్కొని
సిటీలు నాటకం ఆడి మాకు సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తా మా పార్టీలోకి వచ్చినావు. ఏందిరా మీ ప్లాను? అయ్యో స్వామి, అలాంటిది ఏమీ లేదు. నా జీవితంలో మ్యారేజ్ ప్లానింగ్ తప్ప ఇంకే ప్లాను వేసుకోలేదు. హేయ్, ఇప్పుడు గాని నువ్వు నిజం చెప్పకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తానా? అయ్యో వద్దురా స్వామి, నేను నిజంగానే మిమ్మల్ని కాపాడటం కోసమే చిట్టీలో క్షమించండి అని రాశాను. అంతే తప్ప మీరన్నట్టు ఏ కుట్రలు కుతంత్రాలు లేవు. ఎందుకు లేవురా? కుట్రలు కుతంత్రాలు, దారుణమైన రాజకీయ పన్నాగాలు ఇవన్నీ ఉండాయిరా. అయ్యయ్యో, మీరు చెప్పినవన్నీ పేపర్లో చదవడం తప్ప వాటి మీనింగ్ కూడా నాకు తెలియదు స్వామి. అంటే ఇప్పుడు వాటి మీనింగ్ తెలుసుకుందామనే ఇదంతా చేస్తాండా నువ్వా? అయ్యో ప్రభు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను మీ వాణ్ణి, మీ మేలు కోరేవాణ్ణి. నువ్వు మావాడివి అయితే ఆ పార్టీలోకి పోయేవాడివే కాదురా. మా మేలు కోరేవాడివే అయితే అది అడగంగానే మమ్మల్ని మేము కొట్టుకునేదానికే బెల్ట్ తీసి ఇచ్చేవాడివే కాదురా నువ్వా? అప్పుడు నేను బెల్ట్ ఇవ్వకుండా ఉంటే కర్రోడు బెల్ట్ తీసి నన్ను కొట్టేది రోహిణి, అందుకే ఇచ్చాను. ఏయ్, కథలు చెప్పొద్దురా కథలు. నువ్వు మమ్మల్ని చూసి వాళ్ళతో కూడా కలిసి పగలబడి నవ్వినప్పుడే అర్థమైపోయిందిరా. ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించేయండి. మిమ్మల్ని అలా చూసినప్పుడు అంతెందుకు, ఇప్పుడు కూడా మీరు ఇలా పంచులు ఎత్తుకొని మాట్లాడుతుంటే లోపల నవ్వు వస్తూనే ఉంది. మీరు కొడతారని కంట్రోల్ చేసుకుంటున్నాను. పెద్దోడా, చూసినావరా? మన పంచర్లు చేసుకొని పంచ కట్టుకొని అవస్థ పడతా ఉంటే వీడికి నవ్వు వస్తా ఉండదంట. రేయ్, వీడికి కూడా పంచర్ చేసి పంచ కట్టేద్దాము. పెద్దోడా, చూసినావరా? మన పంచర్లు చేసుకొని పంచ కట్టుకొని అవస్థ పడతా ఉంటే వీడికి నవ్వు వస్తా ఉండదంట. రేయ్, వీడికి కూడా పంచర్ చేసి పంచ కట్టేద్దాము. వద్దనా, నాకు పంచ అలవట్లేదు. అయితే నిజం చెప్పా, ఎందుకు నువ్వు ఆ పాటలోకి పోయినావా? ఒక పని అవ్వకుండా ఆ విషయం గురించి ముందే చెప్పేస్తే నాకు కలిసి రాదనేది నా సెంటిమెంటు. నేను రేవతి కోసం ఆ పార్టీకి పోయినని చెప్తే నా లవ్ ఫెయిల్ అవుద్ది. చస్తే చెప్పను నేను. చెప్పరా? చెప్పరా? చెప్పలేను, కానీ నేను మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీరు తప్ప నాకు దిక్కు కూడా లేదు. నన్ను క్షమించేయండిరా. వద్దురా సిన్నోడా, వీడిని క్షమించొద్దు. ఎట్లా క్షమిస్తాన్రా? పోరా బయటికి మిత్రద్రోహి. పోరా బయటికి. మీ మావులు పారిపోతా ఉంటే ఎట్నో పట్టేసుకున్నావు. లేకపోతే పారిపోయి ఉంటే మామూలు విషయం కాదు. మావ నా చుట్టుపక్కల ఏడ కదిలినా కూడా నాకు తెలిసిపోతది. అంత ఈజీగా వదిలేస్తానా నేను? ఎట్టయినా మీ మావన్ నువ్వు పెళ్లి చేసుకుంటే మనకిక ఏ దిగులు ఉండదు. పెళ్ళైనాక మనవన్నో మనవరాలను కనిస్తే నేను మీ అమ్మ హాయిగా ఆడుకుంటాం. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడే పిల్లకాయల దగ్గర పోయేసినావు నువ్వు. ఇంకా మావతో నిశ్చితార్థం కుదరలా. నీ మీద నమ్మకం ఉండదా మీ మాకో? ఇట మునగ సెట్ ఎక్కించి మనసులు చెడగొట్టేయండి. ముందు ఒకరినొకరు పొగుడుకునేది ఆపి పని చూడండి. చెప్పమ్మీ, ఏం చేయమంట? మో, మీరేం చేస్తారో ఎట్ట చేస్తారో నాకు తెలీదు. ఈ తూరు ఎట్టైనా పందెంలో గెలిస్తేరాలా. అమ్మీ, మేము సొంతగా ఆలోచించేదాన్ని చేస్తే తప్పైందనుకో నువ్వు మమ్మల్ని కొడతావు. అమ్మా నాయనలుగా మాకది మర్యాద కాదు. అందుకని ఏం చేయాలనో ఏందో నువ్వే చెప్పు, అది మేము ఫాలో అయిపోతాం. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళ పార్టీలో ఎవరెవరున్నారు? అమ్మమ్మ, పెదమామ, పెదమామ పెండ్లాము, సినిమామ, ఎర్రోడు. ఎర్రోన్ని చేసుకొనుండ్రు. వాళ్ళు కూడా వాడి మీద కోపంతో ఉండారు, తంతా ఉంటారు. సరే, వాడి సంగతి తర్వాత చూద్దామా. అమ్మమ్మని గాని, పెదమామని గాని, సినిమాని గాని, ముఖ్యంగా నీరజక్కని అస్సలు వదలకూడదు.
ఇప్పటికే పెదమామ సినిమామ నా బాధను భరించలేకుండా ఉండారు. ఆ వీళ్ళు పడే బాధ అమ్మమ్మ నీరజక్క కూడా పడాలా. అప్పుడే దీని బాధ మనకెందుకురా సామి అని దీన్ని గౌతమ్కిచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ లేకుండా ఉంటదని వాళ్ళ పెళ్లికి రెడీ అవుతారా? కరెక్టే అమ్మే. వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టైనా పెళ్లికి సరే అనిపించాలా. చూసుకో, ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వం. ఉండనీకూడదు నాయనా. వాళ్ళని మీరు ప్రశాంతంగా ఉండనిస్తే నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనేనా?